మాస్ థీమ్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు జెస్సీ. లెట్స్ వెల్కమ్ హిమ్. పర్ఫార్మెన్స్ భయ్యా నా 5 ఏళ్ల డైరెక్షన్ కెరీర్ లో ఈ ఒక్క పర్ఫార్మెన్స్ నాకు సంతృప్తినిచ్చిందయ్యా బాబు. ఎక్కడ ఈడొక్కడే పనికి రాకుండా పోతాడేమని భయం వేసేది నాకు. మాస్ పర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్. మీ పర్ఫార్మెన్స్ కి మేమందరం చెప్తున్నాం టేక్ ఏ బౌ. అరే జెస్సీ నీ ఎనర్జీకి సీక్రెట్ ఇదా? ముద్దులు ఇస్తే ఇంత జోష్తో చేస్తావా నువ్వు? ఓర్రి నాయనో. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది జెస్సీ హార్డ్ వర్క్ ఎఫర్ట్? జెస్సీ మాస్టర్ వెల్ ట్రై జెస్సీ. థాంక్యూ మాస్టర్. మీద అమ్మాయి అది నిజంగా నువ్వు వచ్చి మంచి ఎనర్జీ ఇచ్చావు మా జెస్సీకి. నువ్వు లేకపోతే జెస్సీ అంత బాగా పర్ఫార్మ్ చేసేవాడు కాదేమో. జెస్సీ నువ్వు చూసుకో, లిరిక్స్ కొన్ని మేల్ లిరిక్స్ పాడట్లేదు, ఫిమేల్ లిరిక్స్ మధ్య మధ్యలో పాడుతున్నావు. కొన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక సూపర్ డాన్సర్ అవుతాను. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు ఈ పర్ఫార్మెన్స్ గురించి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆ సాంగ్ సెలెక్షన్ ఇంకా అండ్ మూమెంట్స్ అన్ని మిస్ చేయకుండా చేశారు. అండ్ ఈవెన్ ద గర్ల్ షీ వాస్ జస్ట్ ఫ్యాబ్యులస్. మీ షోలో హైలైట్ గానే ఉంది, చాలా బాగా చేసింది. డెఫినెట్లీ ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. గణేష్ మాస్టర్. జెస్సీ నేను అస్సలు అనుకోలేదు నిజంగా. అంటే డాన్స్ చేస్తావేమో 1 2 3 4 అట్లా అనుకున్నాను, కానీ ఎంత ఎంజాయ్ చేసావంటే నువ్వు, మేము అరిసి అంత ఎంజాయ్ చేసావు. తగ్గద్దు, ఫస్ట్ థింగ్ తగ్గలే నువ్వు, ఇలా అస్సలు తగ్గలే. మస్త్ అనిపించింది. మనిషి ఉంటే నీలా ఉండాలి. మీరు ఏమని అనుకోండి సార్, నేనే తిరగదిస్తా. ఎందుకు ఏడ్చావు జెస్సీ? ఫస్ట్ టైం ఇంత లెజెండ్స్ నా గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చేసరికి డాన్స్ పనికిరా అని చెప్పి కొంతమంది అనుకున్నారు. వాళ్ళు విజిలేసేసరికి ఒక ఎమోషన్ వచ్చింది. బట్ యు డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ ప్రైజ్ జెస్సీ. సూపర్ జాబ్. నిజంగా గ్రేట్ జెస్సీ. ఇంత ఉందని తెలియదు. ఇంకా చాలా ఉంది సార్, మీకు ఎవరికి తెలీదు. మీకు చూపించేసిండు ఆల్రెడీ. డాన్స్ అండి, అదే మీరు రిహార్సల్లో చూసి ఉంటారు కదా. ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కవిత గారికి క్లాప్స్ కొట్టండి అందరు. దిగ్గు నాగా నాగోన అదిత్య సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగోన అదిత్య సుందర నాగో నాగా. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు మీరిద్దరు. పంపాకొచ్చి పోరాయ్ కొడలాగా పంపా ముంచుతాందో ఈడు బాగా పోగిల్లి పోరాయ్ సెట్టినాగా సంపూతాంది పోయిటలే పడగలా. సూపర్. I have never seen this kind of concept. సాయి, నాకు తెలిసి ఈ హిస్టరీలో ఈ సాంగ్ ఒకటి అలా నిలిచిపోయింది. మీకు బేబీ రాబోతుంది కదా, మీరు ఎలా ఆడిస్తారో ఎలా లాలిస్తారో అని చెప్పేసి చూడాలనిపిస్తుంది మాస్టర్ నాకు. నాకు తెలిసి ఇలాంటి ఐడియాస్ ఓన్లీ చిట్టికే వస్తాయేమో. గట్టిగా పట్టుకోనానా. Congratulations, Chitti Master!